జేఎన్టీయూఏ 3-2 బీటెక్ ట్రిపుల్ ఈలో వచ్చేసరికి రెన్యూవబుల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ అనే ఒక సబ్జెక్ట్ ఉందండి. దానికి వీడియో చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి ఇప్పుడు ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ప్లేలిస్ట్ అన్ని చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక యూనిట్ 1 చూసినట్టయితే ఎనర్జీ సినారియో అండ్ సోలార్ ఎనర్జీ ఉంది. అందులో ఇంట్రడక్షన్, సోలార్ ఎనర్జీ ఫండమెంటల్స్, సోలార్ థర్మల్, సోలార్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ 4 పార్ట్లు ఉంది. అయితే ఇందులో ఇంట్రడక్షన్లో షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ స్వాట్ అనాలిసిస్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతేనే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక లేకపోతేనేమో గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పేసి అడుగుతాడండి. డిఫైన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్వాట్ అనాలిసిస్ అని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఏ క్వశ్చన్, బి క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్, సి క్వశ్చన్ క్లైమేట్ చేంజ్, దీని గురించి అడుగుతాడు. లేకపోతే ఖచ్చితంగా ఎక్కువ శాతం అడిగేది ఎస్ఏ క్వశ్చన్లో కంపారిజన్ బిట్వీన్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో లేకపోతే ఏమో వాటి హిస్టరీ గురించి అడుగుతాడు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అవైలబిలిటీ ఇన్ ఇండియా. ఇక సోలార్ ఎనర్జీ ఫండమెంటల్స్లో షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ సోలార్ రేడియేషను అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే సోలార్ రేడియేషన్ మీదే ఒక ప్రాబ్లం కానీ డెరివేషన్ కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. సోలార్ రేడియేషన్ జియోమెట్రీ మీద ఎక్కువ శాతం ఇస్తాడండి. ఇక అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అడుగుతాడండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి అడుగుతాడండి. సన్ ఎర్త్ జియోమెట్రీ మీద ఉంటుంది. ఇక తర్వాత సోలార్ థర్మల్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్స్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కలెక్టర్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సోలార్ టవర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ వచ్చేసరికి సోలార్ కలెక్టర్, బి క్వశ్చన్ వచ్చేసరికి సోలార్ టవర్, సి క్వశ్చన్ వచ్చేసరికి సోలార్ డ్రైయర్, వీటి గురించి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ సోలార్ పాండ్ అండ్ వర్కింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ అని చెప్పేసి ఆపరేషన్ ఆఫ్ కంట్రోల్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా అడుగుతాడు. ఇక ఆ తర్వాత సోలార్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్లో వచ్చేసరికి డిఫైన్ పీవీ సెల్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి. రైట్ సమ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ పీవీ మెటీరియల్ అని చెప్పేసి అడుగుతాడు. సో లేకపోతే రైట్ ది మ్యాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ ఈక్వేషన్ అని చెప్పేసి అడుగుతాడండి. ఎస్ఏ క్వశ్చన్ పరంగా చూసినట్టయితే ఈ సోలార్ ప్యానల్స్ మెటీరియల్స్ ఏమి యూజ్ చేస్తారు, పీవీ సెల్స్ గురించి, డయాగ్రామ్స్ గురించి, హౌ డు యూ ట్రాక్ మ్యాక్సిమం పవర్ అని చెప్పేసి ఎంపీపీటీ గురించి రాయమని చెప్పేసి, విఐ కర్వ్స్ కూడా గీయమని చెప్పేసి అడుగుతారండి. అది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకున్నట్టయితే విండ్ అండ్ అదర్ ఎనర్జీ సిస్టమ్స్. ఇందులో విండ్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, టైడల్ పవర్ 3 ఉన్నాయి. విండ్ ఎనర్జీలో చూసుకున్నట్టయితే ఇందులో ఎక్కువ శాతం షార్ట్ క్వశ్చన్ రైట్ ది విండ్ వెలాసిటీ ఈక్వేషన్ అని చెప్పేసి, టార్క్ ఈక్వేషన్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్లేడ్స్ ఇన్ ద విండ్ టర్బైన్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే నాకు తెలిసి అవైలబిలిటీ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా మీద కానివ్వండి, లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఫస్ట్ వన్ విండ్ వెలాసిటీ గురించి, ఆ తర్వాత విండ్ పవర్ గురించి, విండ్ టార్క్ గురించి అడుగుతాడండి. ఓకేనా. ఇక ఆ తర్వాత వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ విండ్ పవర్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి ఈ హారిజాంటల్ యాక్సిస్ డబ్ల్యూఈఎస్ అంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ ఉంది కదా, దాని బ్లాక్ డయాగ్రాము, దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ వాటి గురించి అడుగుతాడు. ఎక్కువ శాతం డబ్ల్యూఫెట్ ఇండక్షన్ మిషన్ మీద అడుగుతాడు. కంపేర్ బిట్వీన్ హారిజాంటల్ యాక్సిస్ అండ్ వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అని చెప్పేసి అడుగుతాడండి. సో 2 టైప్ బ్లేడు, 3 టైప్ బ్లేడు ఎట్లా అడుగుతాడు, కంపారిజన్ కూడా అడుగుతాడండి. ఇక తర్వాత బయోమాస్ ఎనర్జీలో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోమాస్ పవర్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ బయోమాస్ పవర్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి బయోఫ్యూయల్స్, బయోమాస్ రిసోర్సెస్ అలా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అర్బన్ వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ మీద అడుగుతాడు. గ్యాసిఫికేషన్ మీద కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత టైటిల్ పవర్ గురించి చూస్తే షార్ట్ క్వశ్చన్ టైటిల్ ఎనర్జీ ఈక్వేషన్ అడుగుతాడు. రైట్ సమ్ అడ్వాంటేజెస్, రైట్ సమ్
లిమిటేషన్స్ అని చెప్పేసి. ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ టైడల్ పవర్, గివ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్. అది యూనిట్ 2. ఈ యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఎనర్జీ స్టోరేజ్ అండ్ గ్రీన్ ఎనర్జీ. ఇందులో ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ గురించి ఉంది కదా. సో ఎనర్జీ స్టోరేజ్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే గివ్ ద బ్యాటరీ కెపాసిటీ అని చెప్పేసి అడుగుతాడండి. రైట్ ది కూలమ్స్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అడుగుతాడు. డిఫైన్ బ్యాటరీ సైజింగ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత మెయిన్ పర్పస్ ఆఫ్ బ్యాటరీ స్టోరేజ్ అని చెప్పేసి అడుగుతాడు. ఎనర్జీ ఎఫిషియన్సీ డెరివేషన్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. సూపర్ కెపాసిటర్ మీద అయితే ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టోరేజ్ టెక్నాలజీస్ ఇన్ బ్యాటరీ అని చెప్పేసి అడుగుతాడు. గ్రీన్ ఎనర్జీలో చూసుకున్నట్టయితే ఇందులో ఫ్యూయల్ సెల్ గురించి అడుగుతాడు. థర్మోడైనమిక్స్ గురించి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక ఇందులో ఫ్యూయల్ సెల్ ఎఫిషియన్సీ గురించి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రియల్ ఫ్యూయల్ సెల్స్ మీద ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ అని చెప్పేసి అడుగుతాడండి. వాట్ అడ్వాంటేజెస్, అప్లికేషన్స్, డిసడ్వాంటేజెస్ గురించి అడుగుతాడు. ఎలక్ట్రాలిసిస్ మెథడ్ కూడా ఖచ్చితంగా అడుగుతాడండి. సో హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ టు డీజీ అండ్ గ్రిడ్ ఇంటిగ్రేషన్. సో ఇంట్రడక్షన్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ డూ యూ ప్లాన్ డీజీ, డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్, వాట్ ఈజ్ మెంట్ బై డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ అని చెప్పేసి అడుగుతాడు డీజీ అంటే. ఓకేనా. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూస్తే స్టేట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ డీజీస్ అని చెప్పేసి అడుగుతాడు. హౌ డూ యూ ప్లేస్ డీజీ సోర్సెస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆప్టిమల్లీ అని చెప్పేసి అడుగుతాడండి. ఖచ్చితంగా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ప్లేసింగ్ ఇన్ ఇట్, నియర్ టు ఇట్, ఫార్ అవే ఇట్ అని. ఇక ఆ తర్వాత గ్రిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డీజీస్ వచ్చేసరికి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇన్వర్టర్ బేస్డ్ డీజీస్ మీద వచ్చేసరికి బ్లాక్ డయాగ్రాము, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అడుగుతాడండి. ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ గురించి అడుగుతాడు. అల్ట్రా కెపాసిటర్స్ గురించి, ఫ్లయింగ్ వీల్స్ గురించి అడుగుతాడండి. అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకుంటే టెక్నికల్ ఇంపాక్ట్, ఎకనామిక్ అండ్ కంట్రోల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డీజీ. సో టెక్నికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ డీజీస్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి అడుగుతాడండి. అయితే డీరెగ్యులేషన్ అంటే ఏంటని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడు ఎస్ఏ క్వశ్చన్. ఇక ఇంపాక్ట్ ఆఫ్ డీజీస్ అపాన్ ట్రాన్సియంట్ స్టేబిలిటీ ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది అది. ఇక ఎకనామిక్ అండ్ కంట్రోల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డీజీస్లో వచ్చేసరికి లిమిటేషన్స్ ఆఫ్ డీజీస్ ఖచ్చితంగా ఉంటుంది. వోల్టేజ్ కంట్రోల్ టెక్నిక్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. హౌ డూ యూ కంట్రోల్ రియాక్టివ్ పవర్ అని చెప్పేసి అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్స్ ఏమేమో వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ హార్మోనిక్స్ అలౌబుల్ అకార్డింగ్ టు IEEE స్టాండర్డ్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద పవర్ క్వాలిటీ ఇష్యూస్ దట్ అక్కర్ ఇన్ ద డీజీస్ అని చెప్పేసి అడుగుతాడండి. స్టడీ స్టేట్ డైనమిక్ అనాలిసిస్, స్టడీ స్టేట్ అండ్ డైనమిక్ అనాలిసిస్ ఏది ఉందో దాని మీద ఏదో దాని మీద డెరివేషన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం డైనమిక్ అనాలిసిస్ మీద అడుగుతాడు. ఓవరాల్గా ఇదనమాట ఈ రెన్యూవబుల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్.